ఇంకా ఆ చెయ్యి వేసిన వ్యక్తిని చూసి రాజు చాలా షాక్ అయి సార్ మీరా అనేసి అంటూ ఉంటాడు. అతను ఎవరో కాదు, వాళ్ళ ప్రొఫెసర్ రామాచారి. ఇంకా రామాచారిని చూసిన రాజు చాలా షాక్ అయి అలా చూస్తూ ఉంటూ ఏంటి సార్ ఇక్కడ అని అడగగానే నేను ఫ్యామిలీతో వచ్చాను. అవును, మీరందరూ కలిసి ఊరు వెళ్ళారని విన్నాను, మరి ఇక్కడ ఎలా వచ్చారు అంటాడు. దాంతో ఇంకా రాజు ఏమో అవును సార్, అక్కడ ఉండి ఏం చేస్తాం, బోర్ కొడుతుంది, అందుకనే మేమందరం గోవాకు వచ్చాం అనగానే ఓహో ఎంజాయ్ చేస్తున్నారనమాట అని వీరిని చూస్తూ అంటూ ఉంటాడు రామాచార్యమో. అయ్యో సార్ అదేం లేదు అనేసి అనగానే ఇంకా కృష్ణ వచ్చి సార్ అనేసి అంటూ ఉంటాడు. అవును రాజు, మీరందరూ కలిసి మీ ఊరే వెళ్ళారంట కదా, ఏంటి ఆ ఊర్లో సంగతులు అనగానే ఇంకా కృష్ణ ఏమో ఏముంటాయి సార్, అసలు ఆ ఊరు గురించి చెప్పాలంటే అవి ఇవి అని భయపడుతూ ఏవో చెప్తూ ఉందామని ట్రై చేసి ఏమీ చెప్పకుండా అలా రాజు వైపు చూస్తూ ఉంటాడు. రాజు ఒక్కసారిగా ఈ ప్రపంచంలోంచి మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి భయపడుతూ ఉంటాడు. అది సార్ అది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా రాజుని గమనించి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు కృష్ణ ఏమో. సరేలే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారుగా అని రామాచార్య గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు మూడు కంప్లీట్గా మళ్ళీ వాళ్ళ ఊరు వైపు వెళ్ళిపోవడంతో అలా రాణి వైపు చూసి వీడిని మళ్ళీ నువ్వే మార్చాలి రాణి, కొంచెం తీసుకెళ్ళి బుజ్జగించు అంటే ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రాణి వైపు రాజు ఏమో. అది గమనించిన రాణి ఎప్పుడు చూడని విధంగా ఇంత భయంగా ఇంత బెరుకుగా ఎందుకు చూస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజు తన ఊరి గురించి ప్రొఫెసర్కి చెప్తే ఎలా ఉంటుంది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. తన చేతుల నుంచి ఆ అబ్బాయి జారి కింద పడిపోవడం, అలా చనిపోవడం, ఆ శాపం అవన్నీ భయమేస్తూ ఉంటాయి రాజుకి. ఏదైతే అది అయింది, నేను ఈరోజు సార్కి ఈ విషయం గురించి చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఆ ప్రొఫెసర్ ఆల్రెడీ ఇలాంటి వాటి గురించి బుక్స్ రాస్తూ ఇంకా ఇలాంటి సమస్యలు ఎన్నో సాల్వ్ చేస్తూ ఉండడం వల్ల రాజు ఈ డెసిషన్ తీసుకొని ఇంకా వెళ్ళి వాళ్ళ ఊరు గురించి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే ప్రొఫెసర్ రామాచారి కూడా అవును, నేను కూడా ఇలాంటి విషయాల గురించి విన్నాను. ఒక ఊరుందంట, ఆ ఊర్లో ఏ అబ్బాయి 24 ఇయర్స్ దాటి 25 ఇయర్స్ వరకు బ్రతకడంట అని చెప్తూ ఉంటే సార్ అదేదో ఊరు కాదు సార్, అది మా ఊరే సార్ అంటాడు రాజు ఏమో. దాంతో చాలా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటాడు ప్రొఫెసర్ రామాచారి. రియల్లీ నేను ఇదంతా ఒక స్టోరీ అనుకున్నాను అని ప్రొఫెసర్ రామాచారి చాలా షాక్ అయ్యి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే రాజు సార్ అది స్టోరీ కాదు సార్, రియల్గా జరిగింది, మా ఊర్లో జరిగింది, నా కళ్ళ ముందు జరిగింది అని చెప్తూ ఉంటే ఇంకప్పుడే కృష్ణ కూడా అవును సార్ నేను కూడా చూశాను, నా కళ్ళ ముందే ఒక అబ్బాయి పడి చనిపోయాడు సార్ అంటాడు. దాంతో ఇంకా ఓకే అంటే ఇదొక స్టోరీ కాదు రియల్ అనేసనగానే అసలు ఇదంతా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శాపం అనేది తరతరాలుగా వెంటాడుతుందంటే ఆ శాపం పెట్టిన వ్యక్తి కానీ ఆ శాపానికి బలైన వ్యక్తి కానీ ఇప్పుడైతే ప్రాణాలతో ఉండలేదు, కానీ ఆ శాపం మాత్రం బతికే ఉంది అనగానే రాజు కూడా అవును సార్ మీరు చెప్పేది 100% నిజం అనేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు అవును ఇప్పుడు ఆ శాపం ఎలా బ్రతికి ఉందంటారు అని ప్రొఫెసర్ రామాచారి వీళ్ళని అడుగుతూ ఉంటే ఆ శాపాన్ని ఎవరైతే పెట్టారో వాళ్ళే ఆ శాపాన్ని తరతరాలుగా ఇలా అందరినీ ఆ శాపానికి గురయ్యేలా చేస్తున్నారు సార్ అనగానే ఇంకా ప్రొఫెసర్ రామాచారి గారు క్లవర్ బాయ్ అంటాడు. దాంతో ఇంకా రాజు ఏమో అలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను దీని గురించి కొన్ని విన్నాను, మీ ఊరిలో ఎవ్వరూ కూడా 24 ఏళ్ళు దాటి 25 లోపు అడుగు పెట్టారంట కదా అనగానే అవును సార్ 25వ బర్త్డే రాగానే అందరూ చెట్టుపై నుంచి ఎక్కి లోయలోకి దూకి చనిపోతారు, వాళ్ళనెవరో పిలుస్తున్నట్టుగా వెళ్ళిపోతారంట అంటూ ఉంటే అవును నేను విన్నాను, దీని గురించి మన కాలేజ్లోనే ఒక బుక్ ఉంది అంటాడు ప్రొఫెసర్ రామాచారి. దాంతో ఈ మాటలు విన్న రాజు చాలా కంగారుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్ల నాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది సార్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అనుకొని. ఇంకప్పుడు కృష్ణకి రేఖకి రాణికి అర్థమవుతుంది ఇప్పుడు ఈ రాజు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళిపోయి ఆ బుక్ గురించి వెతుకుతాడు అని చెప్పేసి. దాంతో ఇంకా చాలా టెన్షన్ పడుతూ రాజు ఆగు అని చెప్పేసి కృష్ణ చాలా భయంగా పరిగెడుతూ ఉంటాడు రాజు వెనకాల. రాజు మాత్రం అవేమీ వినిపించినట్టుగా మెల్లగానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళి చాలా తొందరగా లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటాడు. అది
చూసిన కృష్ణ ఏమో, అరే ఆ బుక్ అక్కడే ఉంటుందిరా, మనం ఎప్పుడైనా చదవచ్చు, కావాలంటే వెళ్ళాక చదువుదాంరా, ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని కదా అందరం కలిసి వచ్చాం, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలారా అంటాడు. రాజు ఏమో, లేదురా నువ్వు వెళ్ళాలి, నేను ఇక్కడున్నా కూడా ప్రశాంతంగా ఉండలేను, వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆయన ఎలా వెళ్తావురా, మనం ఫ్లైట్స్ ఇప్పుడు కాదు కదా బుక్ చేసింది అంటే, సరేలేరా ఇప్పుడు ఏది దొరికితే దానికి వెళ్ళిపోతాను, ఏదో ఒక ఫ్లైట్ ఉంటుంది కదా అని కంగారుగా వెళ్ళిపోయి అక్కడ దొరికిన ఫ్లైట్ ఎక్కేసి ఇంకా వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హాస్టల్కి కూడా వెళ్ళకుండా అలా వెతుక్కుంటూ ఉంటాడు. ఈలోపు రాజుని చాలా వరకు ఆందోళనలు వెంటాడుతూ ఉంటాయి. ఆ బుక్ ఎక్కడుంది, అసలు ఏం రాశారు అని టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా వెళ్తూ ఉంటే కాలేజ్ క్లోజ్ చేసి ఉండదు, కానీ లోపల లైబ్రరీ మాత్రం క్లోజ్ చేసి ఉంటుంది. దాంతో వాచ్మెన్కి చెప్పి కాల్ చేపించి ఓపెన్ చేయించుకొని ఆ బుక్ కోసం వెతుకుతూ ఉంటాడు. అంతా చీకటిగా ఉంటుంది, ఆ బుక్ మాత్రం ఎక్కడా కనిపించదు. టార్చ్ లైట్ వేసుకొని మరి ఆ బుక్ని వెతుకుతూ ఉంటాడు రాజు. ఏమో ఇంకా ఎంత వెతికిన బుక్ దొరకకపోయేసరికి అక్కడే పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చుండిపోయి చాలా నిరాశపడుతూ ఉంటాడు. ప్రొఫెసర్ రామాచారి గారు అంత గట్టిగా చెప్పారంటే ఆయన మా ఊరి శాపం గురించి కూడా ఆయనకి తెలిసింది కాబట్టి బుక్ ఇక్కడే ఉంటుంది అనుకొని వెతుకుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తున్న రాజుకి ఒక దూరంగా గది కనిపిస్తూ ఉంటుంది. అది చాలా పాడుబడిపోయినట్టుగా దుమ్ము ధూళితో కనిపిస్తూ ఉంటుంది. ఆ రూమ్లో ఏముందా అని చూస్తానికి వెళ్తూ ఉంటే అది ఒక గ్లాస్ డోర్. మిర్రర్లోంచి మొత్తం కనిపిస్తూ ఉంటుంది, కానీ లాక్ వేసి ఉండడంతో వాచ్మెన్కి చెప్పి ఆ లాక్ కూడా ఓపెన్ చేయించుకుంటాడు రాజు. లోపలికి వెళ్ళి అన్నీ వెతుకుతూ ఉంటాడు. పుస్తకాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురులుగా పడిపోయి ఉంటాయి. ఆ పుస్తకాలను చూసి ఏంటి ఇదంతా, అసలు ఈ రూమ్ ఒకటే ఎందుకు నీట్గా లేదు, ఇలా ఉంది అని అనుకుంటూ ఆ బుక్ గురించి వెతుకుతూ ఉంటాడు. అదంతా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి ఒక దూరంగా ఒక పెద్ద పుస్తకం కనిపిస్తూ ఉంటుంది. శాపమున్న ఊరు అని దాని మీద రాసి ఉంటుంది. పేసి తిప్పి చూడగానే అది రాసిన వ్యక్తి ఫోటో ఉంటుంది. ఇంకా ఆ ఊరి గురించి కొద్దిగా రాస్తూ ఉంటే అది మెల్లగా చదువుతూ ఉంటాడు రాజు. ఏమో అప్పుడే వాచ్మెన్ అక్కడికి వచ్చి, సార్ ఇక్కడ చదవకూడదు సార్, మీరు లోపలికి వెళ్ళి కూర్చొని చదవండి, ఇక్కడ చదవడానికి వీల్లేదు అనేసి డోర్ వేసేస్తాడు. రాజు ఓకే అని చెప్పి బయట టేబుల్ మీద కూర్చొని చదువుతూ ఉంటాడు. రాజు అలా ఊరు గురించి తనకి తెలిసిన విషయాల్ని కొత్తగా చదువుతూ ఉంటే రాజులో ఒక్కసారిగా కొంచెం భయం ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఇంకా పేజీ తిప్పి చదివేలోపే అసలు మేటర్ తెలుసుకుందామని పేజ్ తిప్పిన రాజుకి షాక్ ఎదురవుతుంది. మరి ఆ పేజ్ తిప్పగానే రాజుకి ఎదురైన ఆ షాకింగ్ విషయం ఏంటి, నిజంగానే రాజుకి ఈ శాపం గురించి పరిష్కారం దొరికిందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.